నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ అంటే దురద అనేది చాలామంది కంప్లైంట్ చేసే ఇష్యూ అనమాట. సో మెయిన్గా ఆ దురద అనేది దేనివల్ల వస్తుంది అండ్ దాని కాంప్లికేషన్స్ ఏంది అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఎర్లీ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో వచ్చే మైనర్ దురద అనేది చాలా కామన్. అది యూజువల్గా ఏంటంటే కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ వల్ల, కొంతమందికి ఫిష్ తింటే పడక, ఇట్లాంటి ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి మైనర్గా దురద అనేది లేస్తుంది అనమాట. బట్ అది ఏంటంటే యాంటీ ఎలర్జిక్స్ ఇచ్చి క్రీమ్ అనేది రాస్తే తగ్గిపోతుంది, క్యాలమిన్ లోషన్ అట్లాంటివి రాస్తే తగ్గిపోతుంది. బట్ కొందరికి ఏంటి అంటే యూజువల్గా 3rd ట్రైమిస్టర్లో దురద అనేది చాలా ఎక్కువగా పెడుతుంది. లైక్ మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ అవుతుంది అండ్ కాళ్ళు, చేతులు, పాదాలు వీటి దగ్గర ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ దురద. కొందరికి ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ వల్ల కూడా దురద లేస్తుంది. బట్ ఏంటి అంటే నెయిల్స్ పెట్టి దాన్ని మనము గీకద్దు అని మనం మెయిన్గా చెప్తాం అనమాట, ఎందుకంటే అవి మార్క్స్ ఫామ్ అయిపోతాయి కాబట్టి. సో అందుకే ఏంటి అంటే యూజువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ మీ గైనకాలజిస్ట్ అడ్వైస్తో ఎర్లీ ట్రైమిస్టర్ అంటే 3rd month నుండే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా క్రీమ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాను. అది యూజ్ చేస్తే ఏంటంటే కొంతవరకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావడం తగ్గుతుంది. ఇవన్నీ ఒక టైప్ అయితే ఇంటెన్స్ దురద అనేది కొంతమందికి ఉంటుంది. అదేంటి అంటే ఒక్కోసారి నైట్ నిద్ర కూడా పోనీయదు. సో అట్లాంటి కేసెస్లో ఏంటి అంటే కంపల్సరీగా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో ఈ ఇంటెన్స్ దురద అనేది మనకి కోలిస్టాసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అని మనం అంటాం. అంటే ఏంటి అంటే యూజువల్గా ఈ బైల్ అనేది మనకి లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. బైల్ జ్యూస్ అంటాం కదా అది. సో ఈ బైల్ అనేది యూజువల్గా లివర్లో ప్రొడ్యూస్ అయ్యి మనకి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. బట్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే మనకి పెరిగే హార్మోన్స్ వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అన్నీ ఎక్కువైతాయి కాబట్టి దాని నుండి రిలీజ్ అయ్యే జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లో కాకుండా కొంత బ్లడ్ సర్క్యులేషన్లో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్లో ఈ బైల్ సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకి ఈ స్కిన్ మేనిఫెస్టేషన్స్, దురద అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో మెయిన్గా ఇది మనం తెలుసుకునేది ఎలాగా అంటే ఎర్లీ మేనిఫెస్టేషన్ వచ్చి మనకి ఈ దురద అనేది లేదు, లేట్గా మనం దీన్ని ఇగ్నోర్ చేస్తే కనుక జాండీస్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీలో. వాళ్ళకి కళ్ళు ఎల్లో కావడం, స్కిన్ ఎల్లోగా అవ్వడము, లైక్ యూరిన్ ఎల్లోగా రావడము, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటి అంటే మనం యూజువల్గా LFT అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే మనకి బిలిరుబిన్ హయ్యర్ సైడ్ ఉంటుంది. more than 4 ఉంది అని అంటే లైక్ ఇట్స్ ఎ థింగ్ టు బీ కన్సర్న్డ్ అనమాట. అండ్ ఒక్కోసారి ఏంటంటే లివర్ ఎంజైమ్స్ అవన్నీ కూడా మనకి రేజ్డ్ ఉంటాయి. సో యూజువల్గా మనం ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్ ఏంటి అంటే అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనే డ్రగ్ అని ప్రిస్క్రైబ్ చేస్తాం, టాబ్లెట్. ఒకవేళ సివియర్ ఉంది అంటే కనుక మనము నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి. అండ్ యూజువల్గా ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, లేదు అని అంటే ఆపరేషన్ చేసినా కానీ యూట్రస్లో నుండి బ్లీడింగ్ ఆగకపోవడము, దానివల్ల పోస్ట్మార్టం హెమరేజ్లోకి వెళ్ళడం వాళ్ళు. అండ్ ఒక్కోసారి ఏంటి ఎంత సివియర్ అవుతుంది అంటే యూట్రస్ కూడా తీసేయాల్సిన ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఎర్లీగా మేనిఫెస్ట్ చేసి మనము దీన్ని ట్రీట్ చేస్తేనే మనం ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అన్నీ మనం ప్రివెంట్ చేయవచ్చు అనమాట. అండ్ ఒక్కోసారి ఏంటి అంటే ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బేబీస్ కూడా గ్రోత్ అనేది సరిగా పెరగరు అనమాట. ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది బేబీస్కి. కొందరికి ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో ఏంటి అని అంటే జస్ట్ దురద అనేది లైట్ తీసుకోకుండా చిన్నగా దురద పెట్టినా కానీ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ నుండి ప్రివెంట్ చేయవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు నచ్చిన వారితో షేర్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.